హాయ్ దిస్ ఇస్ బీవీఆర్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీవీఆర్ యూట్యూబర్. చాలా రోజుల తర్వాత మనము ఎక్కడ వీడియోస్ చేయట్లేదు అసలు, ఎందుకంటే కొంచెం నా బిజినెస్ బిజీ వల్ల ఎక్కడ చేయలేదు వీడియోస్. మన ఛానల్లో ఆల్రెడీ మనకు యాక్షన్ కెమెరా యూజ్ చేస్తున్నాం ఇంతవరకు వీడియోస్ తీయడానికి. అయితే మనకి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా కావాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అయితే కొన్ని రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత మనం ఒక 3-4 మంత్స్ నుంచి అసలు వీడియోలు చేయలేదు. కొన్ని నా బిజినెస్ బిజీ వల్ల కొన్ని వీడియోస్ చేయలేదు, దానివల్ల ఏం యూజ్ కాలేదు కాబట్టి కెమెరా కూడా తీసుకోలేదు. ఇప్పుడు మనము సెప్టెంబర్లో కొత్త ట్రిప్ ప్లాన్ చేసాము. దానికోసమని ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా కావాలని చెప్పేసి చూస్తే మనకి కాంపాక్ట్ సైజులో ప్లస్ మనకు బడ్జెట్లో ప్లస్ మనకి మిర్రర్లెస్ కెమెరా కోసం చూశాను విత్ 4K రికార్డింగ్ తోటి. దానికోసం నాకు దొరికిన ఛాన్స్ వచ్చేసి FUJIFILMలో వచ్చేసి X-A7 నాకు ఇది ఒక ఆప్షన్ లాగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ను సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకి బాక్స్తో దీనికి ఈ కెమెరాతో పాటు మనకు ఈ బ్యాగ్ వచ్చేసి కాంప్లిమెంటరీ కింద వచ్చింది మనకి. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. దీనిలో ఏమేమి ఇచ్చారో బాక్స్లో చూద్దాం ఒకసారి. ఇందులో ఒక మెమొరీ కార్డ్ ఇచ్చారు. కియోక్సియా అనే బ్రాండ్ తోటి ఒక మెమొరీ కార్డ్ ఇచ్చారు. 16 GB ఇది. నేను పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకటి స్ట్రాప్ ఇచ్చారు. ఇది లెదర్ స్ట్రాప్ ఉన్నట్టుంది, కంప్లీట్ లెదర్ స్ట్రాప్ ఇది. ఇందులో కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకు 2 years వారంటీ కార్డు ఉంది. నెక్స్ట్ కొన్ని మాన్యువల్ ఒకటి అది ఇది ఇచ్చేసినారు. నెక్స్ట్ అన్నీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి కెమెరా నుంచి 2.5mm జాక్ ఇచ్చారు. దీని నుంచి మనం 3.5mm జాక్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి Type-C కేబుల్ ఇచ్చారు. లెన్స్ వచ్చేసి 15-45mm లెన్స్, 15-45mm లెన్స్ ఇచ్చారు దీంతో పాటు. ఫైనల్ వచ్చేసి కెమెరా బాక్స్లో ఇంకా ఏమీ లేదు. ఇది వచ్చేసి కెమెరా. ఇది కాంపాక్ట్ సైజులో కానీ చిన్నగా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే నాకు వ్లాగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ 4K క్యాపబిలిటీ ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇది మిర్రర్లెస్ కెమెరా. చూడండి, ఇది మిర్రర్లెస్ కెమెరా. దీనివల్ల యూజ్ ఏంటంటే మళ్ళీ దీనికి డిస్ప్లే వచ్చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వ్లాగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ చూసుకోవడానికి కూడా వీలవుతుంది. మళ్ళీ ఇది టిల్ట్ కూడా ఆప్షన్ ఉంది, టిల్ట్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ ఇందులో లోపల ఉంది, బాక్స్లో ఉంది. టైపికల్ 1260 mAh, మినిమం 1200 mAh తోటి ఉంది. సో బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో HDMI పోర్టు అండ్ Type-C పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్ పర్పస్. ఇక్కడ వచ్చేసి మనకు 2.5mm మైక్ కనెక్ట్ చేసుకొని 2.5mm జాక్ ఇచ్చారు. ఇక్కడ బటన్ వచ్చేసి ఫ్లాష్ కోసము. మనకి ఇందులోనే బ్యాటరీ దగ్గరే ఇక్కడే మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇందులో ఇచ్చేసారు. ఒకసారి దీన్ని సెటప్ చేద్దాము. సెటప్ చేసి మీకు ఈ దీని వీడియో ఫుటేజెస్ కానీ ఫొటోస్ కానీ మీకు నెక్స్ట్ చూపిస్తాను.
నడు అవి కట్ చేస్తే దాబట్ట ఆద్య ఆద్య దీన్ని ఒకసారి మళ్ళీ మనము పర్ఫార్మెన్స్ మనం నెక్స్ట్ వ్లాగ్స్లోనే చూద్దాం. దీని వీడియో క్వాలిటీ వచ్చేసి మీకు అందులో మెన్షన్ చేస్తాను, లేదంటే దీన్ని రివ్యూ చేస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.